మీ ఇంట్లో మీకు దొరకకుండా చాలా బంగారం దాక్కొని ఉందనే విషయం మీకు తెలుసా? నేను చెప్పేది నగల పెట్టెలో ఉండే పసిడి గురించి కాదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో ఉండే స్వచ్ఛమైన బంగారం గురించి. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెస్క్ టాప్లు, టీవీలు, సెట్ టాప్ బాక్స్లు, రూటర్లు, ప్రింటర్లు, కనెక్టర్లు, స్మార్ట్ వాచ్లు, పాత రిమోట్లు, క్యాలిక్యులేటర్లు, ఆఖరికి సిమ్ కార్డులు, ఇలా మన చుట్టూ కనిపించే అనేక పరికరాల్లో బంగారం ఉంటుంది. అంత ఖరీదైన బంగారాన్ని ఇలాంటి వస్తువుల్లో ఎందుకు వాడతారో, ఏ పరికరాల్లో ఎంత మొత్తంలో బంగారం ఉంటుందో దాన్ని బయటకు ఎలా తీస్తారో చూద్దాం. బంగారానికి ఉండే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు మరే లోహంలోనూ కనిపించవు. కాబట్టి టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయినా కూడా దానికి ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టలేకపోయారు. ఎంతకాలమైనా సరే ఇతర లోహాల మాదిరిగా బంగారం తుప్పు పట్టదు, అరిగిపోదు, ఆక్సీకరణ చెందదు. కాబట్టి కనెక్టర్లు, చిప్స్ తయారీకి ఇది చాలా కీలకం. అత్యంత నాణ్యమైన, ఆధారపడదగ్గ విద్యుత్ కండక్టర్ గా బంగారం పనిచేస్తుంది. అంటే అతి చిన్న సర్క్యూట్లలో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా చాలా వేగంగా, నిరంతరాయంగా విద్యుత్ ను బంగారం ప్రవహింపజేస్తుంది. ఇది మైక్రో ప్రాసెసర్లు, మెమరీ చిప్స్, సెన్సార్ల లాంటి వాటికి చాలా ముఖ్యం. అతి చిన్న స్థలంలో, అంటే 1 నానోమీటర్ మందంలో కూడా బంగారపు పూత వేయొచ్చు. అందుకే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, సిమ్ కార్డులు, సర్క్యూట్ బోర్డు లాంటి వాటి తయారీలో ఇది బాగా పనికొస్తుంది. USB కనెక్టర్లు, ఛార్జింగ్ పిన్లు, ఆడియో జాక్ లాంటి ఇతర కాంటాక్ట్ పాయింట్లలో కూడా బంగారాన్ని ఉపయోగిస్తారు. ఎంత హై ఫ్రీక్వెన్సీతో, వేగంతో డేటా ట్రాన్స్ఫర్ జరిగినా సరే పనితీరు ఏమాత్రం దెబ్బతినకుండా వీటిలోని బంగారం సహాయపడుతుంది. అలాగే తేమ, ధూళి లాంటి వాటి ప్రభావం బంగారంపై పడదు. పరికరాలు ఎక్కువ వేడెక్కినా, వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా కూడా బంగారం స్టేబుల్ గా ఉంటుంది. అందుకే రోజువారీ గ్యాడ్జెట్లలో మాత్రమే కాకుండా వైద్య పరికరాలు, వ్యోమనౌకలు, మిలిటరీ గ్రేడ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో సైతం బంగారాన్ని ఉపయోగిస్తారు. అందుకే ఖరీదైనప్పటికీ ఇది చాలా నమ్మదగిన లోహం. ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే బంగారం చాలా చాలా తక్కువ మోతాదులో, అంటే మైక్రోగ్రాముల్లో ఉంటుంది. ఉదాహరణకు ఒక స్మార్ట్ ఫోన్ లో 0.034 గ్రాముల బంగారం ఉంటుంది. అంటే కనీసం 30-40 పాత ఫోన్లను రీసైకిల్ చేస్తే 1 గ్రాము బంగారం వస్తుంది. అదే పాత తరం డెస్క్ టాప్ ఇంటెల్ ప్రాసెసర్లలో 0.3 గ్రాముల వరకు బంగారం ఉంటుంది. కొత్త యాపిల్ మ్యాక్ బుక్లనే తీసుకుంటే 0.75 గ్రాముల బంగారం ఉంటుంది. ఇలా పరికరాల స్థాయి, తయారీ కంపెనీలు పాటించే నాణ్యత పైన బంగారం విలువ ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి బంగారాన్ని బయటకు తీయడం అనేది చాలా క్లిష్టమైన, ప్రమాదకరమైన ప్రక్రియ. దీనికోసం సైనైడ్ లాంటి అత్యంత విషపూరిత ద్రావణాలను ఉపయోగిస్తారు. అందుకే ఇళ్లలో ఇలా బంగారాన్ని వెలికి తీసే సాహసం చేయడం కూడా సరికాదు. పరిశ్రమల స్థాయిలోనే ఈ బంగారాన్ని వెలికి తీసే ప్రక్రియ జరుగుతుంది. ఈ మధ్యనే తొలిసారిగా సైనైడ్ అవసరం లేకుండా బంగారాన్ని వెలికి తీసే ప్రక్రియను కూడా అభివృద్ధి చేశారు. ఈ బంగారం రీసైక్లింగ్ ఇండస్ట్రీ ఎంత పెద్దదంటే 2023లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి 100 కోట్ల విలువైన 320 టన్నులకు పైగా బంగారాన్ని ప్రపంచవ్యాప్తంగా సేకరించారు. ఆ బంగారాన్ని తిరిగి గ్యాడ్జెట్ల తయారీలో వినియోగిస్తున్నారు. అంటే మన ఇళ్లలోని పాత చెత్తలో కూడా బోలెడు సంపద ఉందన్నమాట. అయితే అది మనల్ని సంపన్నులుగా మార్చకపోయినా ఈ ఆధునిక ప్రపంచాన్ని మాత్రం ముందుకు నడిపిస్తుంది. ఈసారి పాత ఫోన్ను పడేసే ముందు మీరు బంగారాన్ని కూడా విసిరేస్తున్నారనే విషయాన్ని మర్చిపోకండి. స్మార్ట్ రీసైక్లింగ్ కు మీ వంతు సహాయం చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకర, ఆసక్తికర వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.